హాయ్ అండి అందరికీ. నా ఛానల్ నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్స్ చేయండి. లైక్స్ చేస్తే వీడియో అనేది ముందుకెళ్తుంది. ఇక్కడైతే ఇంక ఇడ్లీ వేస్తున్నానమాట. ఇడ్లీ అంటే మా ఇంట్లో ఎవరికి ఎక్కదు, నాకు తప్ప. ప్రతిరోజు టిఫిన్ అనేది ఉండదు. వారంలో ఒక 2-3 సార్లు టిఫిన్, మిగిలిన టైంలో పెరుగన్నం పెడతాను, ఒక్కోసారి ఫ్రూట్స్. ఎందుకంటే హెల్త్కి అవే మంచిదని చెప్పేసి టిఫిన్స్ కంటే. ఇంకా మార్నింగ్ డే అయితే ఇలా ఉంటుందన్నమాట. వీడైతే ఇప్పుడే లేచి ఇంకా హోంవర్క్ రాసుకుంటున్నాడు. హోంవర్క్ రాసాక ఇంక ఫ్రెష్ అయ్యి హడావుడిగా స్కూల్కి వెళ్తాడనమాట. బద్ధకంగా ఉన్నాడు. ఇక్కడైతే ఇంక పూజ చేసుకుంటున్నానండి. ప్రతిరోజు పూజ అయితే కామను. లెగ్గానే ముందు ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నాక అప్పుడు వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఒకసారి నేను చేస్తాను, ఒకసారి మా వారు చేస్తారు. ఇదివరకు అయితే వారాలప్పుడే చేసేదాన్ని. బట్ నాకు శివలింగం అంటే చాలా ఇష్టం పెట్టుకోవడం. పంతులు గారిని అడిగితే ప్రతిరోజు పూజ చేయాలన్నారు. అందుకని చెప్పేసి ఇంక ఇద్దరం చేస్తున్నాం కదా, ఎవరో ఒకరు చేస్తామని చెప్పేసి శివలింగం అయితే తెచ్చుకున్నాను. శివలింగం తెచ్చుకొని ఇంక డైలీ పూజ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఎందుకో తెలియదు కానీ పూజ చేసేటప్పుడు మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు జపం చేసుకోవడం చాలా ఇష్టం అన్నమాట. ఇంకా పూజ అయ్యాక హారతి ఇచ్చేసాక ఖచ్చితంగా జపం అయితే చేసుకుంటానండి ప్రతిరోజు కామన్గాని. మనసు చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. కార్తిక్ గారికి అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. మాకైతే బంగాళదుంప ఫ్రై, చారు అనమాట. మార్నింగ్ డే అయితే ఇలా గడుస్తుంది. పాపం చాలామంది స్కూల్స్కి ఏంటంటే 7-7:30కే పెట్టేస్తున్నారు. క్యారేజ్ కూడా అప్పుడే పట్టుకెళ్ళిపోవాలి, టిఫిన్ హడావుడిగా చేయాలి. నాకు జాబ్ బాగా తప్పిందనమాట. 11-11:30కి వంట చేసి పట్టుకెళ్తాను క్యారేజ్ అనేది. కానీ అలా పొద్దున్నే లెగిసి హడావుడిగా వంట చేయడం, పిల్లలకి టిఫిన్స్ పెట్టడం చాలా కష్టం. చాలామందిని చూశాను అలాగ నేను. మార్నింగ్ ఎప్పుడో 7కి వెళ్తారు పాపం, ఈవినింగ్ ఎప్పుడో 6-6:30 అలా వస్తారు. వాళ్ళకి కనీసం డ్రిల్ పీరియడ్ కూడా ఉండదు. ఏ స్కూల్సో ఏంటో. నిజంగా ఇప్పుడు స్కూల్స్ కూడా చిరాకు వస్తుంది, ఇంతలా మారిపోయినాయి. సబ్స్క్రైబ్.